శ్రీ చక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతక పరిశీలన చూద్దాం. అది ఏమంటే ప్రమాదం ఏ విధంగా చూడాలి అని నాకు తెలిసిన వ్యక్తులు కాల్ చేసి అడిగినారు. అంటే ఒక బిడ్డ నుంచి తండ్రి జాతకం ఏ విధంగా పరిశీలన చేయాలి. మీరు ఇంతకుముందు వీడియోలో ప్రమాదం గురించి పెట్టినారు, కొద్దిగా క్లారిటీ ఇంకొక తూరు పెట్టమన్నారు. ఇక్కడ ఇస్తున్నాను, మీకు ఈ డేట్ ఇవ్వటం లేదు. రాశి చక్రం గమనించండి. ఇక్కడ బిడ్డ జాతకం లగ్నం వచ్చి మేష లగ్నం, రాశి వచ్చి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం, ఒకటో పాదంలో జన్మించాడు. అంటే ఇక్కడ బిడ్డ నుంచి తండ్రి జాతకం పరిశీలన. తండ్రిది ఏం చూస్తాం మనం? భాగ్యస్థానం అంటే 9వ స్థానం తండ్రిది. ఇక్కడ మేషం నుంచి భాగ్యం ఏమవుతుంది? ధనుసు అవుతుంది. ఓకేనా? ఇక్కడ ధనుసుని లగ్నం వేసుకోవాలి. లగ్నం వేసుకుంటే ధనుసులో ఎవరున్నారు? శని, ద్వితీయంలో కుజుడు, అష్టమంలో బుధుడు రాహు, భాగ్యంలో రవి, దశమంలో 6 11వ స్థానాధిపతి శుక్రుడు నీచబడ్డాడు. 11లో లగ్న చతుర్థాధిపతి గురువు, వ్యయంలో అష్టమాధిపతి చంద్రుడు నీచబడ్డాడు. అయితే వాహనాలు ఏ విధంగా చూస్తాం మనం? మొట్టమొదటిగా 4వ స్థానాన్ని, 4వ స్థానాధిపతిని చూస్తాం. వాహనాలు కారకుణ్ణి అంటే శుక్రుడిని చూస్తాం. ఇక్కడ 4వ స్థానాధిపతి అంటే ధనుసు నుంచి 4వ స్థానాధిపతి ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నాడు? 11వ తొలలో ఉన్నాడు, పాపస్థానంలో పడ్డాడు, తన నక్షత్రంలోనే ఉన్నాడు. వాహనాల కారకుడు శుక్రుడు నీచబడ్డాడు. పైగా ఈ లగ్నానికి పాపి, ధనుసు లగ్నానికి 6 11వ స్థానాధిపతి. అంటే ప్రమాదం ఉందా లేదా ఏ విధంగా చూడాలి? 4వ స్థానాన్ని చూడండి. ఇక్కడ 4వ స్థానాన్ని 6వ స్థానాధిపతి చూస్తున్నాడు కదా శుక్రుడు. అంటే కన్యలో ఉండి తన 7వ దృష్టితో 4వ స్థానాన్ని అంటే మీనాన్ని చూస్తున్నాడు. వాహనాల కారకుడు వాహనాల స్థానాన్ని చూస్తున్నాడు, పైగా నీచబడ్డాడు. ఒకటి ఎవరు నక్షత్రంలో ఉన్నాడు ఈయన అంటే హస్త నక్షత్రంలో ఉన్నాడు, అంటే చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు ఈ లగ్నానికి అష్టమాధిపతి అవుతాడు. గమనించండి రాశి చక్రం. ధనుసు లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. అష్టమం అంటే అనుకోకున్నట్ల ప్రమాదమే కదా. పైగా 4వ స్థానాన్ని బలపరుస్తున్నాడు. అంటే డెఫినెట్గా వాహనాల ప్రమాదం ఉంది అని నిర్ణయించవచ్చు ఇక్కడ. అంటే ఒక బిడ్డ నుంచి తండ్రి జాతకం తీసుకున్నా ఉంది. ఎప్పుడు అంటే ఇక్కడ మనము శుక్రుడు చూస్తున్నారు కదా, శుక్ర మహాదశలో కానీ లేదా చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, పైగా అష్టమాధిపతి కదా. చంద్ర మహాదశలో కానీ అంతరాదశలో కానీ ప్రత్యంతరాదశలో కానీ జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఇక్కడ దశ వస్తే మనము బుధ మహాదశ 19/8/2018, 2/1/2032 వరకు ఉంది. అంతరాదశ రాహు. ఇక్కడ చూడి చంద్రుడు 1/2/2022, 3/7/2023 వరకు చంద్రుడు ఉన్నాడు. అంటే చంద్ర మహాదశలోనే అవుతుందన్నాం కదా. ఇక్కడ చంద్ర అంతరాదశలో వచ్చినాడు, కానీ ఆ టైంలో అయ్యే అవకాశం ఉంటుంది అని క్లారిటీ వచ్చు. కానీ డెఫినెట్గా ఈ జాతకునికి తండ్రికి 2023లో ప్రమాదం జరిగింది, వాహనాల ప్రమాదం. అయితే వాహనాల ప్రమాదం వల్ల ఏమన్నా అయ్యిందే అని పరిశీలనకు వస్తే, దెబ్బ ఏ చోట తగిలింది అని పరిశీలనకు వస్తే ఇక్కడ మనం లగ్నం నుంచి సప్తం కుడి, సప్తం నుంచి వ్యయం ఎడమ తీసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ధనుసు లగ్నం నుంచి కుడి అన్నాను కదా, సప్తం వరకు కుడి ఏమవుతుంది? ఇక్కడ మీనం కుడి అవుతుంది. అంటే పాపస్థానంలో పడ్డాడు కదా గురువు, అవునా? తర్వాత న్యాచురల్ జోడి నుంచి మేషం నుంచి
9 భాగ్యస్థానం ధనుసు తొడలకు సంబంధించింది అవుతుంది, మీనము పాదాలకు సంబంధించింది అవుతుంది. అంటే జాతకునికి ఎక్కడ ప్రమాదంలో ఏం జరిగింది అంటే కుడి కాలుకి తగిలింది అని చెప్పచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ ధనుసు లగ్నం నుంచి 4వ స్థానం కుడి అవుతుంది కదా, కుడి కాలు. పైగా న్యాచురల్ జోడి నుంచి మీనం పాదాలు, ధనుసు తొడాలు. అంటే ఈ జాతకుడు తండ్రికి ప్రమాదంలో కుడి కాలుకి ప్రమాదం జరిగింది, రాడుగా నేసినారు. ఇది ఒక బిడ్డ నుంచి జాతక పరిశీలన. ఇదండి ఇవాల్టి రాశిచక్రం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా లియో డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.